బ్రేకింగ్ న్యూస్. అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారుల్ని గడ్డి మందు తాగించి ఆ తర్వాత బావిలో పడేశాడు ఓ కసాయి తండ్రి. ఈ అమానవీయ ఘటన కరీంనగర్లో జరిగింది. తండ్రి శ్రీశైలం ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు, ఆడించి లాలించాల్సిన వయసులో ఎందుకింత సైకోలా ప్రవర్తించాడు అనే ప్రశ్నకు ఇప్పుడు ఒక షాకింగ్ సమాధానం తెలుస్తోంది. ఆడపిల్లలు పుట్టారు అనే కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టడని ఇప్పుడు విచారణలో తేలింది. పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. రైట్, కరీంనగర్లో దారుణం జరిగింది. ఆ ఇద్దరు చిన్నారుల్ని మనం చూసినటువంటి ఆ ఇద్దరు చిన్నారుల్ని దారుణంగా అత్యంత పాశవికంగా గడ్డి మందు తాగించి వాళ్ళిద్దరిని చంపేసి ఒక బావిలో పాడేశాడు కసాయి తండ్రి. సో ఎంత అల్లారు ముద్దుగా కనిపిస్తున్నారో ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళ ఫోటో చూస్తుంటే చాలా అంటే ఒక ఇద్దరు ఆడపిల్లలు ఎంత అందంగా కనిపిస్తున్నారో మనం చూస్తున్నాం. అంతటి ఆ అమాయక ముఖాలని చూస్తుంటే అసలు ఆ తండ్రికి ఆ చేతులు ఎట్లా వచ్చాయి, గడ్డి మందు ఎట్లా తాగించాడన్నటువంటి ఒక విస్మయం కలుగుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం. సార్ శ్రీనివాస్, ఈ దారుణానికి పాల్పడ్డ తండ్రి సో కారణాలు ఏం తెలుస్తున్నాయి? కేవలం ఆడపిల్లలు పుట్టారనేటువంటి దానిపైన అంటే ఏంటి ఇష్యూస్ ఏమన్నా తెలిసాయా ఇంకా ప్రాథమికంగా? కరీంనగర్ రూరల్ మండలము జూబ్లీ నగర్ లోపల నిన్న ఇద్దరు చిన్నారులను అమానుషంగా ఇటు కన్న తండ్రి చంపినటువంటి సంఘటన నిజంగా చాలా ఇటు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టినారని చెప్పి చాలా రోజుల నుంచి కూడా గొడవ పడుతున్నట్టుగా అయితే తెలుస్తున్నది. కుటుంబ కలహాల వల్లనే ఇద్దరు కూతులను మట్టుబెట్టినటువంటి కసాయి తండ్రి ప్రస్తుతం పోలీసుల అదుపు లోపల ఉన్నటువంటి పరిస్థితి. అయితే కావాలనే చిన్నపిల్లలను నిన్న బావి వద్దకు తీసుకువెళ్లి ఆ బావి వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత ఆ చిన్నారులను బావిలో పడవేసి వాళ్ళను హత్య చేసినటువంటి సంఘటన నిజంగా ఆ కసాయి తండ్రి యొక్క ఉదాంతము అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టినటువంటి కారణంగానే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యం లోపలనే వీళ్ళు ఇప్పుడు గొడవలు జరుగుతున్నటువంటి దృష్ట్యా భార్యాభర్తలకు పెద్ద ఎత్తున కూడా అంటే భార్యాభర్తలకు ఇటు గొడవలు జరుగుతున్నటువంటి కారణంగానే ఇటు ఏదైతే పెద్ద ఎత్తున కూడా గొడవలు జరుగుతున్నటువంటి సందర్భం లోపలనే తరచుగా కవల పిల్లలు పుట్టారనేటువంటి గొడవల కారణంగానే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల నిన్న బావిలో పడేసి హత్య చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళ తల్లి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. అసలు అమ్మాయి ఏమైంది, ఎందుకు ఈ గొడవ అయింది అంటే మీకు కవల పిల్లలు పుట్టారా అని చెప్పి కేవలం మీకు భర్త వేధిస్తున్నాడు? 4 ఇప్పటికి 5 ఏళ్ళు అయిన నా బిడ్డల బర్త్డే మొన్ననే. నా బిడ్డల బర్త్డే 5 ఏళ్ళ నుంచి నేను కంటికి రెప్పోల చూసుకుంటా. ఆయనకి చాలా చాక్లెట్ కూడా తెలియదు, ఆట అన్న చాక్లెట్ కూడా కనీసం బట్టలు కూడా తెలియదు. ఎక్కడ మీ భర్త ఎక్కడ ఉండేవాడు? హైదరాబాద్ లో ఉండే. ఆడక్కడ అద్దు ఇక్కడనే జాబ్ చేయరా ఉండకూడక మేము మీతో కలిసి ఉంటాం రా అని గిట్ట టార్చర్ పెడతాడు అనుకోలే. అన్ని రమ్మన్నా హైదరాబాద్ లో ఏమన్నా ఉంచుకున్నాడు. ఆడే బతిలో నాకు న్యాయంగా నా బిడ్డలను చంపి. అంటే ఏమైంది నిన్న ఏమైంది అంటే నిన్న ఏమన్నా గొడవ అయిందా మీ ఇద్దరి మధ్యలో? నిన్న ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో గొడవ అయిందా? మీ పిల్లలను బావికాడికి ఎందుకు తీసుకెళ్ళిండు? అంటే ఏమన్నా గొడవ అయిన తర్వాత పిల్లలను తీసుకెళ్ళిండు? ముందు రోజు నేను ఊరికత్తా అన్నా. ఊరికత్తా లంజా నీకు అక్కడ ఇవ్వతున్నారే, ఇవ్వతి లేదు నీకు అక్కడ. నువ్వు మీ చుట్టాల ఇంటికి తీసుకుపోయినవా లంచ్? మా చుట్టాల ఇంటికి నువ్వెందుకు వస్తావా లంచ? నువ్వేవతివే, నువ్వు నా పెళ్ళానివా అని, నా ఉంచుకున్నదానివా అని లంజా అన్నాడు. అంటే ఎందుకు గట్లా అంటాను, నిన్ను పెళ్ళాన్ని ఇవన్నీ పిల్లలు అందరం పోదాం చెప్పకుంటేంది, ఆడ మనమే చేసుకుంటాను పండుగ నన్ను గొల్లెం పెట్టివేను మందు డబ్బని మేకల మందు తాగుతా అన్న నేను. అంటే ఏమైంది నిన్న మీ భర్త ఎప్పుడు పిల్లలను బావి దగ్గర తీసుకెళ్ళాడు? లంచం ఉండాలంటే తత్తలేదు. ఎన్ని గంటలకు తీసుకెళ్ళిండమ్మా? మొన్న ఆగులి కాదు నిన్నేమైందో చెప్పండి. మొన్నటిది కక్ష పెట్టుకున్నాడు. ఆడు నమ్మ ఉన్నాడు నన్ను తత్తలేవేలంచి. అయినా ఆడదాని అయితే కావాలని 4-5 సార్లు అన్నాడు. నా బిడ్డను నేను మేకల మందు పట్టుకొని పోయాను. లంచే ఇవ్వకి 100 రూపాయలకు మేకల మందుకు సావవి లంచాన్ని గుంజుకుని నా బిడ్డ అమ్మమ్మని ఇద్దరం చచ్చిపోతామా అని
అంటే ఇద్దరం చచ్చిపోయాం బిడ్డ అంటే ఉండేది నిన్న పిల్లలను బావికాడికి తీసుకెళ్లేటప్పుడు మీరు లేరా అమ్మ? నేనున్నా. ఇగో ఏమని మంచి చెప్పాడు? ఇగో మంచిని ఇగో ఇంటికాడ తిరుగుతారు. నిన్న గుడ్ ఫ్రైడే ఇంటికాడనే ఉంది. ఇంటికాడ ఎండల తిరుగుతారు. మాకు రేకులే ఏం లేవు. ఇది ఎండల తిరుగుతారు. నా ఎండల తిరుగుతా అంటే బావి దగ్గర తీసుకెళ్లిన తర్వాత మీకు భర్త మళ్ళీ పిల్లలు కనబడతలేరు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండా? ఏం జరిగింది అసలు నిన్న? లేదు లేదు. నేను ఆడిపోయిండు 1:30కి తీసుకెళ్ళి. మా మామ కూడా వేయండు, మా అత్త కూడా వేయండు. పోయినాక నేను కొంచెం అయినాక పోతా, పని చేసుకొని పోయేదాకుంటారా అనుకున్నా. పోయేవారు కానీ మందు పోసిర్రు గొర్రె వాళ్ళు ఎంత ఏడ్చిర్రు నా బిడ్డలు. ఏడ్చిర్రు అని లేచిర్రు, ఫుట్బాల్ కింద పెట్టిర్రు నా బిడ్డలు. మందు మందు తాగిచ్చినాకనే బాయిలో బాయిలో వచ్చిన చచ్చిపోయారు. అప్పుడు ఫుట్బాల్ కింద పెట్టి ఒక బిడ్డ తాగదు ఏం చెప్పాడు మీకు? చురుక్క ఉంటుంది. చురుక్క దాన్ని అయితే లేపిండు. అది పైకి తేలింది. అది ఎట్లా పైకి తేలుతుందని తాడు పట్టుకొని దిగి దాన్ని కూడా మొండిగా విసిరి చంపిండు. నేను పోయి మొత్తం వెంకలాడిన ఒడ్డొడ్డుకు 2 సార్లు తిరిగి. అంటే నేను చూడలేదు, బాయిలో చూడలే. నేను ఎందుకు బాయి కడుకోతారా అనుకున్నా. మళ్ళా తర్వాత ఎందుకైనా మంచిదాన్ని బాయిలో చూసి ఆ పోయే వరకు ఇళ్ళనే ఉన్నవే మౌనిక అన్నాడు. ఎట్లా పడ్డరే ముండ కొడుక అయ్యో అయ్యో అన్నాడు. అయ్యో చూసే వరకు మా చిన్నారు. అయ్యో గదిని ఎందుకు వేసినాడు. కొరి జీవనం ఉండదు, అది బతుకుతుంది, అది చావదు. మీదేసుకో అని మీదేసుకున్నాడు. ఇంకొకటి మరి ఇంకొక దాన్ని అంటే మీ ఇద్దరి మధ్యలో దేని విషయాల్లో గొడవలు జరిగేటువంటి? మాల్ బంగారు ఇగో నా ఇద్దరు ఆడోళ్ళు పుట్టిరు. వాళ్ళు మొన్న పంచాయతీ అయింది కొట్టిర్రు అని. పంచాయతీ అయితే నీకు పంచాయతీ కలిసిన పెద్ద మనుషులు జవనీతి అట్లనే ఉన్నది. ఆడబిడ్డలు పుట్టిరనే నేను ఫుల్ టార్చరు, ఫుల్ కొట్టుడు. 5 ఏళ్ల నుంచి టార్చర్ పెట్టి పెద్ద మనుషులను కలిసి వాళ్ళని న్యాయం చెప్తారని పెద్ద మనుషులు కలిసి వాళ్ళు అన్నారు కదా 15 రోజులు కలిసి ఉండు. 15 రోజులు కలిసి ఉన్నాక మారుతారు లేకపోతే నేను అన్నాను గుడి చేసుకొని ఉంటా, నేను చేసుకుంటుంటా, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోయే వేరే దానితో మోగాన్ని కాను. నేను అత్త అంటే నీకు నీ ముందట వాళ్ళకు అయ్యి ఉన్నాడు అని చెప్పుకుంటా అడక తిని బతుకుతానే అని ముద్దుగా చెప్పు. నేను అక్కడ రెంటికి అన్ని ఉంటానే అన్న కూడా ఏం లేదా నన్ను ఆడు నా బిడ్డలకు మొన్న పంచాయతీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పంచాయతీలా నేను ఇడిచిపెడితే వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు తొందరలో ఇడిచిపెడితే ఎట్లా ఉంచుకో 15 రోజులు చూడుర్రి అంటే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ ఆస్తి వాళ్ళకి రాసిచ్చుడే కదా అన్నారు. అదే మనసులో పెట్టుకున్నారు. అందుకే నా బిడ్డలను చంపు ఆస్తి ఉంటుంది అంటే పురుగుల మందు తాగిచ్చి నిన్న బాయిలో పడేసి మళ్ళా ప్రమాదవశాత్తు పడ్డారని చెప్పి నమ్మించేటువంటి. నన్ను కూడా ముందు రోజు లంచ్ అక్కడ గడ్డి మంది ఉంది తాగిపోయే లంచ్ ఎందుకుంటాను రేపు బతికి నువ్వెందుకు బతుకుతున్నావు లంచ్ వాటికి ఎందుకు బతుకుతున్నావు టార్చర్ పెట్టు. ఇప్పుడు ఏంటి మరి అంటే మీ భర్తతో పాటుగా మీ అత్తమామ కూడా మీకు కట్నం కావాలి? వాళ్ళు ముగ్గురు చెప్పాలి నా ముందు కదా. అప్పటిదాకా నా పిల్లలని తీయాలి, నా ఫస్ట్ ఆన్షేపం తీయాలి. నా ఆడపిల్లలు ఆడపిల్లకు జరగదు ఇట్లా ఫుల్ జరుగుతాను. నేను ఆడ చూసి కూడా మొన్న టీవీలో చూసి ఫోన్లో చూసి అన్ని తిట్టిండు. అయ్యో ఆడ తిడతాను మారిండుగా వస్తాను ఈడికి ఇట్లా చేస్తాడు అనుకోలేదు. ఈడికి బలం వచ్చింది అని బయటికి తోలిరు. నన్ను కూడా ఆడు ముందే అన్నాడు 2 రోజులు ఉండేస్తా ఇంకో పెళ్లి చేసుకుంటా అన్నాడు నాతోటి. నిన్ను నమ్మలే, నేను గిట్ట చేస్తాడు అనుకోలే. నా బిడ్డలు ఆడ ఆస్తి కోసమే నా బిడ్డలు. ఎంత వయసు ఉంటుంది పిల్లలకు? 5 ఏళ్ళు మొన్న బాడిపోతారు నా బిడ్డలు. వాళ్ళ చురుక్కు ఏం రోజు పంపించకుండా మస్తు చదువుతారు. అన్ని డాన్స్ నిన్న హాలిడే కాబట్టి వాడిపోతురు రోజు పంపిస్తుంది. నేను ఒక్కరోజు ఉంటారా బిడ్డ అద్దు డాడు ఉంటాడు కొడుతున్నాడు అలా డాడికి అక్కడి నుంచి రాగానే నీకు ఇక్కడ జాక్కుంటారు బల్ల కింద. అయ్యో పుల్లు కొట్టేటోడు లంజలు ముండాలు దూరం లంజలు ముండాల కిందకి వెళ్ళి దిగ పక్కింటికి పోయినా కూడా ఇగో దాళం చేతి కొడితే నా బిడ్డ పక్కన వెళ్ళు లంజ పక్కింటికి పోతే చెట్ట తచ్చింది. వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు అడుగుతా అన్నారు అడుగురు మీరు ఒకసారి ఎవ్వరు అడిగి ఏమైనా పంచాయతీ అయిందా మీ విషయం లోపల? ఇప్పుడు 20 రోజుల కిందనే మారుతాడు అనుకున్నాను, మారినట్టున్నాడు.
మారి అన్నట్టు యాక్సెప్ట్ చేసి నమ్మిచ్చిండు నన్ను నా బిడ్డలు కూడా నన్ను పంపించి ఇక వాళ్ళ అయ్యతో పంపించకపోతే ఎవరితో పంపించి నా గుండె నన్ను గొడ్డుదాన్ని చేసి నా ఇద్దరు బిడ్డలను పంపించి గొడ్డుదాన్ని చేసి వాళ్ళని ఉన్నా కూడా వాళ్ళని చూసుకుంటే బతుకుతున్నా నేను వాళ్ళను ఇన్ని రోజులు అర్కచ్చుకొని చదువుకున్నా మీరేమైతారమ్మా మీరేమైతారు అల్లక్కను అంటే ఈ మధ్యలో ఏమైనా గొడవలు అయినాయా వీళ్ళకి? మధ్యలో కాదు సార్ దీనికి పెళ్ళైనాక ఒక నెల మంచిగా కలుస్తున్నారు. నెల తర్వాత ప్రెగ్నెంట్ అయింది. 2 నెలలకు హైదరాబాద్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. అయిన తర్వాత ప్రెగ్నెంట్ లా ఇద్దరు ట్విన్స్ ఉన్నారు అని చెప్పారు. ట్విన్స్ ఉన్నారు అని చెప్పినాక నీకు కూడా ఆడల్లో కొడతారు, మీ అమ్మ నాన్న లెక్క నీకు కూడా ఆడల్లో కొడతారు, అలా దీంచుకో అన్నాడు. అప్పుడు అంటే నేను దీంచుకోను, నేను అంత ఆడల్లో కొడతారన్న గ్యారంటీ ఏముంది, మొగళ్ళు కొడతారు కావచ్చు అని ఉంచుకుంది. మా ఇంటికాన్నే ఒక్కనాడు కూడా తీసుకుపోలే, మా ఇంటికాన్నే ఉంచుకున్నాక దేన్ని నొప్పులు వచ్చినాక దావకల్లో తీసుకొచ్చి ఇద్దరు పిల్లలు పుట్టినాక వాళ్ళకి చెప్పినాక వచ్చారు. అత్త మామ భర్త ముగ్గురు వచ్చారు. గేట్ కాడ నుంచి చూసారు. గేట్ కాడ నుంచే బిడ్డలే పుట్టారు. ఇంటికి బిడ్డలే పుట్టారు. వీళ్ళు అద్దు ఉండద్దు, ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టిరని చెప్పి ఈ గొడవ. ఆడపిల్లలే వంశం లేదటానికి, వంశం లేదనే వాళ్ళు ఉండద్దు అని అప్పుడే వెళ్ళొచ్చి మా ఇంటికి అన్నాకనే మా ఇంటికి తీసుకుపోయినాం. అది పురుడు వేసినాడు వచ్చారు. అట్లా బిడ్డలు పుట్టిరని అక్కుల్లో వేసారు. అప్పటి నుంచి మా ఇంటికన్నా ఉంచుకున్నాం. 20 గుంటలు భూమి ఇచ్చేదుంటే అది ఇస్తే తోలుకపోతా అన్నాడు. అన్నాక భూమి పట్ట వేసినాం. భూమి పట్ట వేసినాక కూడా తోలుకపోలేదు, మా ఇంటికన్నా ఉంచున్నాడు. హైదరాబాద్ లో వేరే దాన్ని ఉంచుకున్నాడు. పిల్లలను ఇంత కఠినంగా చంపినటువంటి పరిస్థితి అంటే నిజంగా పుర్ల మంది దాగిచ్చాడా లేదా అనేది విచారణ తెలుస్తుంది. పిల్లల్ని అయితే బావిలో పడేసి చంపాడు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే మీ ఇప్పుడు ఆడపిల్లలకు స్వేచ్ఛ, ఎందుకంటే ఆడున్న మళ్ళీ ఆడపిల్లల్ని చంపేస్తాడు అట్లా అంటారు. ముగ్గురు అవ్వ ఆడిది కాదు, అది కూడా మోగదే. ముగ్గురు నీకు బిడ్డలే పుడతారే, మొగోడిని కొనుకొచ్చిపోయా నువ్వు మొగన్ని కనుకొచ్చుకొని చాలిపోయా అన్నది. ఇద్దరు బిడ్డలు ఉండగా కూడా అట్లాంటిది ఆడిది ఉండద్దు, అది కూడా ఉండద్దు, మామ ఉండద్దు. మామ అంటాడు నువ్వు నీళ్ళ మునుగుతావా నాకు నా మొగాడు బిడ్డలనైతే గుట్ల గోపాలు, మా ఇంట్లో 2 గుట్ల గోపాలు ఉన్నాయి అంటున్నా మామ. వాళ్ళు గుట్ల గోపాలు లెక్కున్నారు, నా బిడ్డలు గుట్ల గోపాలు లెక్కున్నారు. అయ్యా ఇది మొత్తానికైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ఇటు చిన్నారుల అమ్మమ్మ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. ఒకసారి వాళ్ళ నాన్నతోని ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం, ఏమంటాడో ఒకసారి చూద్దాం. ఏమైంది నిన్న మీకు అంటే ఏమైంది? మీ అల్లుడు ఏమన్నా వేధించేవాడా? ఏం జరిగింది? వేధిస్తేనే కదా ఇంత దూరం జరిగిన బాపతి, వేధించే ఈ పని అయింది. పిల్లల చంపిండు. వాళ్ళు నిన్న మొన్న అటు పట్నాలు వేసుకున్నారు. అక్కడ పక్కన బంద 5 మనుషులు, వాళ్ళు కుటుంబంతో సహా వాళ్ళు వచ్చి అలా చక్కగా ఇంటికి వచ్చారు. కాళ్ళ రెక్కలో ముఖాలు కట్టుకున్నారు. ఇంత తిన్నారు. పోయి ఆ బాయిలో తాడు కట్టుకున్నారు. తాడు కట్టుకొని వీడు వెనక పొరగానం పట్టుకొని పెట్టి పొరగానం బెదిరించిండట. బండి మీద కూర్చుంటోళ్ళు కాదు, ఒక్కటింటికి సుమారు 1-1:30 ఈ టైం తీసుకొని పోయిండట. తీసుకొని పోయినాక మా చిన్నారి ఇంటికి వచ్చినాక అన్నదట, మిప్పితోట చిన్నారి తీసుకుపోయారు. వీళ్ళు కమాండ్ అయింది మా బిడ్డ ఇక్కడ ఉండే. అమ్మా ఏందే ఏమైంది ఇప్పుడు? నిన్న ఇట్లా ఏమన్నా గొడవ అయిందా? బిడ్డకు అల్లుడికి గొడవ అయిందా? మరి నిన్న పిల్లల మీద అంతా బాయిలో పడేసి చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నిన్న? వానికి ఎందుకు వచ్చిందో అది దేవునికే తెలుసు. ఏమిటి ఏ రోవాడు ఎన్నడు దాదులే, నేనే సాధిన ఒక 2 నెలల వానికి అప్పచెప్పి వాళ్ళు ఆమెను పకడ్బందుగా అనుకొని ఏమొచ్చిందట అంటే, అక్క నువ్వు నన్ను బాయి కాడును అంట అంటే డాడీ, అక్క నువ్వు నన్ను బాయి కాడును అంటాడు. అంటే పొల్లు వస్తాగంట అని ఈ రమ్మంటాను కదనే పోయే అని అన్నాక వీడు ఏమన్నాడట, నేను వేనాక 1 గంట వరకు గడ్డి కొత్తావు నీడకు నేను కూర్చుండ పెట్టాలని అన్నాడట. వేనాక 1 గంట వరకు ఫోన్ చేసి వీళ్ళు కనిపిస్తలేరా అంటే అన్నట. కనిపిస్తలేరా అన్నాక ఏడబోతారా అని చక్కన ఆడి ఉరికిందట. ఉరిక వరకు వీళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు కానీ అక్కడ నుంచి తీయలేవాడు. అయితే ఈమెతో అట్టుగా ఈ పిల్లలను ఈమెను దొబ్బుదామని ప్లాన్ వేసారు. ప్లాన్ వేసే వరకు అక్కడ మా అన్న కొడుకు ఒక్కడు, ఈ బిడ్డను కూడా చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నాక మా అన్న కొడుకు ఒక్కడు, అక్కడ మా జోబిని మా అల్లుడు ఒక్కడు, వీళ్ళిద్దరుగా అనిపించినాక దీన్ని బంద్ చేసిర్రు. ఇక మా ఇళ్ళ పడ్డారు రాయ బాయిలు అని వాళ్ళిద్దరు నేర్చి బాయిలో మొత్తుకుంటే మా బిడ్డ వరకు కొంచెం మీద కనిపిస్తా అంటే ఇట్లా ముట్టుకుంటే అప్పటిదప్పుడు కదా కొంచెం చేలు కాలు మేస్తుంటే దాన్ని వద్దు అని మీద ఉండే మొత్తుకున్నదట. కానీ
ఒకవేళ వాళ్ళు ఒక్క 5-10 నిమిషాలు వెనక అయితే మాత్రం దీన్ని అలా దోసేసేది. దీని అదురుటం కొంచెం మంచిగా ఉన్నది కాబట్టి ఇవి వెనక కాయింది, వాళ్ళు ముందు కాయరు. అయితే మా అన్న కొడుకు ఒక్కడు, మా అల్లుడు అంటే అక్కడ ఉన్నారు. నేనే వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ పోరాక పోయారకు వీళ్ళని చూసిరట. ఇదే కత్త అశోక్ అనేటోడు ఇప్పుడు మా అన్న కొడుకు బండి మీద ఎక్కిండట. ఏం డిమాండ్ చేస్తారు మరి? అంటే ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిండు, నిజంగా గడ్డి మంది అయిచ్చిందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది, కానీ పిల్లలు మాత్రం బావిలో పడేసి అయితే హత్య చేసిండు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు మీరు ఫిర్యాదు ఏమైనా చేసిరా వాళ్ళ అమ్మ నాన్నల మీద? మొత్తం ఎంత మంది ఉండొచ్చు దీని మీద? దీని మీద 5గురు. అయితే మేము ఇంకా ఫిర్యాదు ఏం చేయలే. మాకు చట్టంలో న్యాయం జరగాలని చెప్పి పిల్లలు వేరు. మరి ఇప్పుడు ఆ పనులను ఎవరు పిల్లలు పుట్టిండ్రంటే మనకెంత లెక్క ఉంటుంది. మనకు న్యాయం అనేది కావాలి. వాళ్ళకు లావాజీవ బిడ్డను ఆడపిల్లలు పుట్టిరని చెప్పి వేధించేవాడా, కొట్టేవాడా? వేధించేవాడు. వేధించినా ఎక్కువ చెప్పలే. ఏమో హైదరాబాద్ లో ఉండగా పెళ్ళిన ఒక్కరు నెల ఉన్నారు హైదరాబాద్ లో. ఒకటే నెల మొత్తం అంతా ఏం లేదో సాఫ్ట్వేర్ చేస్తామని మొత్తం ఎంజాయ్గా తిరుక్కుంటున్నాడు. ఏమన్నా ₹1 అప్పు లేదు. ఆ నేను పంపుతూనే తినుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు నా 5 ఏళ్ళ బట్టి నేనే దాదిన. ఒక్క 4 నెలలే అది ఇడికి వచ్చి గంతే. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో, సర్పంచుల ఆధ్వర్యంలో ఎక్కడుంది? మీ మా ఇంటి కానీ ఉండేది. పిల్లలు పుట్టినాక నేనే పోలేదు కదా. అది 5 ఏళ్ళలో చేసిన ఇప్పరకు వాళ్ళకి ఆధార్ కార్డు ఏమన్నా అంటే ఆడు ఏమన్నా ఎరికాను. ఆధార్ కార్డు తీసుకోవాలి నాయన అంటే చచ్చేటోళ్ళకి ఆధార్ కార్డు ఏంది, చచ్చేటోళ్ళకి ఆధార్ కార్డు ఏంది. పిల్లలని ఎట్లా చూసుకున్నటువంటి వాడు వాళ్ళ నాన్న పిల్లలతో? మొత్తమే దగ్గరికి పెట్టాడు కాదు. వాళ్ళ మామని చూస్తే ఎవ్వరు నన్ను అడుగు, ఆ ఊళ్ళో అడుగు, మా ఊళ్ళో అడిగినా దూరం ఉరికటోళ్ళు. అయితే నిన్న చూడదు పిల్లలు పారిపోయేటోళ్ళు. వాళ్ళ అయ్యని చూసినా నాన్నని చూసినా ఏమన్నా పోయినాక వీళ్ళు అందరు ఉన్నా కానీ నేను పోతే ఉరికొచ్చి నా బండి ఎక్కేది. సరే ఇక మనం దాదిన బొమ్మలు ఏమన్నా చెప్పుకునేటోళ్ళ పిల్లలు మీతో అంటే మా నాన్న ఇట్లా కొడతాడు కొట్టదని చెప్పు. ఎప్పుడైనా మా నాన్న రాత్రి కొట్టిండు, ఫ్యాన్ మా నాన్న పెట్టుకుంటాడు, కూలర్ మాకు పెడతలేడు తాత అంటే ఒక ఫ్యాన్ సుధా కొనుకొచ్చి ఇంత పెట్టిన. రేపు బొంగ పట్టుకపోయాడు పిడి చేయిస్తా. ఇలా గోతాడు గింత బొక్కలు కొట్టినాయి. ఫ్యాన్ పెట్టులేదు, కింద వండబెట్టు. నేను మంచాలు పెట్టేవాడు, నా మంచాలు వాడుకుంటా పిల్లలు కింద. నేనే చూసి అరే ఎంత పని చేస్తున్నా అని చెప్పి బాధకు అబ్బాయి మరి పెద్దలు చెప్పినట్టు వినాలని నేను ఆ ఫ్యాన్ తెచ్చాడు వెట్టిగా. ఇవాళ పట్టుకొని పోయేది, పట్టుకపోయి ఎవరితో అన్న పిడి చేయించి ఫ్యాన్ నింపేటట్టు చేసి వస్తామని అనుకున్నాను. ఇక నిన్న నేను పోదామనే వరకు ఇవాళ నేను అటు ఇల్లంతకుంటా పోదామని. అభయ్ సుమన్ తెలియని చిన్నారులను ఇద్దరిని కూడా బావిలో పడేసి చంపిండు. ఏం కోరుకుంటారు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మనకు న్యాయం కావాలి, వాళ్ళకు లావాజీవ పథకం. వాడు మాకు నన్ను ముంచిండు కాబట్టి ఆయన కుటుంబంతో సామును కావాలి. నేను కుటుంబంతో మునిగిన. ఇక ఇప్పుడు నాకేం లేదు. నేను ఎంత మంచి ఒక 5-6 లక్షలు పెట్టుకుని ₹1 పెట్టలే ఆలోచన. పిలుచు అంటే అందరికీ తెలుస్తుంది కష్టం. వాళ్లకు లావాజీవ పథకం జైలు పాలు కావాలి, లావాజీవ పథకం ఉరి తాడు రావాలి. వాళ్ళకి అంతే. ఇక భూమి మీద ఉండదు, ఇంకోని చంపుతారు వాళ్ళు. ఇప్పుడు ఇంకోని చంపుతారు. ఉరి తాడు వచ్చేదాకా చూసుకుంటే ఇక వాళ్ళు. ఇది మొత్తానికైతే ఇటు అభయ్ సుమన్ తెలియని చిన్నారులను నిన్న ఏదైతే పొద్దున ఉదయం సమయం లోపల బావి వద్దకు తీసుకెళ్తానని చెప్పి అక్కడ మొత్తం కూడా వాళ్ళని బావిలో పడేసి చంపిన తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మ ఏమైంది? నీ బిడ్డ ఏమైనా చెప్పుకునేదా? నీ మనవరాళ్ళు ఏమైనా చెప్పుకునేదా? మనవరాళ్ళు మా డాడీ ఎప్పుడు కొడతాడు, అమ్మమ్మ లంజలు అంటాడు, ముండలు అంటాడు, బాగా తింటారు అంటాడు. నీ తాతే సాస్తాడు పోర్రే లంజలాల, నా దగ్గర తింటానని ఉంటారే లంజలాల. మీ అమ్మ మీరు అందరు పోయి మీ తాత దగ్గరనే పోర్రే లంజలాల. రోజు ఫోన్ చేసినప్పుడల్లా మమ్మల్ని కొడతాండే అమ్మమ్మ రారే, మమ్మల్ని తిడతాండే అమ్మమ్మ రారే. బిడ్డలాల అందరికి ఉన్నది, మిమ్మల్ని కొడతాన్ని దేవుడు కొడతాడు. బిడ్డలాల ఒక్క పట్టుకోర్రి అంటే మతాన మాయం చేసిండు. నేను తక్కువ ఇయ్యలే, 20 గుంటల భూమి ఇచ్చిన, 10 లక్షల రూపాయలు ఇచ్చిన, 10 తులాల బిడ్డకు అల్లుడికి ఏమైనా గొడవలు అయినాయా? గొడవలు లేవు కానీ చిన్న చిన్నగా అయితే కప్పుకొని నా బిడ్డ ఏం చెప్పలే. అవ్వ నన్ను సావు అంటాడు. మందు డబ్బిచ్చిండట. సమాకలకెట్టి మంది ఇస్తే నువ్వు పొరగని సావు పోర్లు అంది అంటే, అద్దు బిడ్డ నువ్వు సావకు, నువ్వు బుచ్చం ఎత్తుకొని బతుకుదువు. బుచ్చం ఎత్తుకొని బతికినా నీ పిల్లల చదువుకోండి, మీరు చావద్దు అని నా బిడ్డవు నేను బుదరకిచ్చి ఆ రోజు వచ్చిన నా పిల్లలు బతుకుడు. ఆ రోజు ఏం కోరుకుంటారు? చివరిగా మీరు ఏం కోరుకుంటారు? కోరుకుంటాను అంటే
పిల్లలు వేయరు, పిల్లలు వెనక చేరి బొంద పెడతా, ఆయనకు షిఫ్ట్ చేసుడు, ఏదైతే న్యాయమైతుంది అనుకుంటున్నారు మీరు? అంటే అన్ని చంపాలి, అన్ని చంపాలి. ఆస్తి పిల్లలు పోతే ఆస్తి పోతే అన్నాడు, ఆస్తి పోరికి రాయాలి, ఈ పోరికి ఆస్తి మొత్తం రాయాలి, అన్ని చంపాలి, అన్ని చంపాలి. ముగ్గురిని చంపినాక ముందుగా వాళ్ళని బొంద పెట్టినాక నా పిల్లలు ఇంట్లోకి తీసుకుపోతాను. ఇది మొత్తానికైతే ఏదైతే నిన్న అత్యంత దారుణంగా కూడా పిల్లలను హింసించేవాడు, ఎవరైతే పిల్లల్ని హింసించిన తర్వాత నిన్న కావాల్సుకొని బావి వద్దకు వెళ్ళి ఆ పిల్లలను బావిలో పడేసి హత్య చేసిన తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడని చెప్పి అటు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా తమ పిల్లలకు చావుకు కారణమైనటువంటి శ్రీశైలమైనటువంటి వ్యక్తిని దారుణంగా హింసించాలి, ఇప్పుడు తమ బిడ్డ బతికేం కావాలని చెప్పి అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. దారుణమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు పుట్టారని మొదటి నుంచి ఆ పుట్టిన దగ్గర నుంచి కూడా తండ్రికి అదే విధంగా అట్నే వ్యవహరించేవాడు, కోపంతోనే ఉండేవాడు, ఆడపిల్లల్ని దారుణంగా తిట్టేవాడు, కొట్టేవాడు అంటూ ఆ తల్లి ఆరోపిస్తుంది. తల్లి దీనంగా రోధిస్తోంది. నా బిడ్డల్ని నా బంగారం లాంటి ఇద్దరు బిడ్డల్ని ప్రాణాలు తీసేశాడు ఒక రాక్షసుడు అంటూ ఆ నీచుణ్ణి కఠినంగా శిక్షించాలి, వాడిని చంపేయాలంటూ డిమాండ్ చేస్తోంది. సో తన భర్తను కన్నే కాదు, తన అత్త మామ కూడా దారుణంగా వేధించేవారు. ఆ ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇదే విధంగా ఘోరంగా నీచంగా మాట్లాడేవాళ్ళు. సో కానీ ఇక్కడ మనం మళ్ళీ రిపీట్ చేయనటువంటి భాషలో కూడా చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళని చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తాతయ్య కావచ్చు, అమ్మమ్మ కావచ్చు. సో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, చంపేయాలి, ఉరి తీయాలంటూ ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.